హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను యాదవ్. ఈరోజు మన వీడియోలో పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ముందుగా రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకొని నాననివ్వండి. ఇంటి లోపల కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం కడిగి పెట్టుకున్న పుదీనా, కారానికి సరిపడే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇట్లా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇంతలో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదా, నూనె అయితే వేడెక్కిపోయి ఉంటుంది. ఆ బిర్యానీ మసాలా అంతా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. బిర్యానీ మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని, నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. అది కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత కడిగి పెట్టి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిసేపు కలబెట్టుకోండి. అట్లనే కొంచెం మామూలు పుదీనా ఆకులను కూడా వేసుకోండి. ఇంతలో ఇది ఫ్రై అయిపోతుంది. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదా, పచ్చివాసన పోయిన తర్వాత ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకొంచెం సేపు అట్లా అడుగంటకుండా కలిపెట్టేసుకొని తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని, నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను, నీళ్లు మసిలిన తర్వాత రైస్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చుకుంటే టేస్టీ పుదీనా రైస్ అనేది చాలా స్పైస్తో వచ్చింది. సూపర్గా ఉన్నింది. థ్యాంక్ యూ.